దర్శకధీరుడు ఎస్ రాజమౌళి. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఒకే ప్రముఖుని జీవితకథతో సినిమా తీయాలని భావించడం యాదృచ్ఛికం. కానీ ఆ ఇద్దరూ వేర్వేరు ప్రకటనల్లో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కిస్తున్నామని ప్రకటించారు. రాజమౌళి తన సినిమాకి కథానాయకుడిగా ఎన్టీఆర్ పేరును ప్రకటించగా, హిరానీ తన సినిమాలో టైటిల్ పాత్రధారిగా అమీర్ ఖాన్ని ఎంపిక చేసుకున్నారు. అయితే ఫాల్కే బయోపిక్ తెరకెక్కించే హక్కులు ఎవరి వద్ద ఉన్నాయి అనేది ఇప్పటికీ సస్పెన్స్. 2 వారాల క్రితం రాజమౌళి బృందం ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ బ్యాక్కొటేషన్ మేడ్ ఇన్ ఇండియా బ్యాక్కొటేషన్ని ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. రాజమౌళి వారసుడు కార్తికేయ ఈ చిత్రానికి నిర్మాత. ఇంతలోనే ఇప్పుడు రాజ్ కుమార్ హిరానీ నుంచి కూడా మరింత క్లారిటీ వచ్చింది. అమీర్ తదుపరి స్పోర్ట్స్ కామెడీ డ్రామా బ్యాక్కొటేషన్ సీతారే జమీన్ పర్ బ్యాక్కొటేషన్ విడుదల తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ పై ఫోకస్ చేస్తాడని, దానికోసం హిరానీ పని చేస్తున్నాడని సమాచారం. దీనిని బట్టి లెజెండ్ ఫాల్కేపై ఇద్దరు దిగ్గజ దర్శకులు సినిమాలు తెరకెక్కిస్తుండగా, వీటిలో ఎన్టీఆర్, అమీర్ ఖాన్ లాంటి టాప్ స్టార్లు నటించడం ఉత్కంఠను పెంచుతోంది. అయితే ఒకేసారి ఒకే ప్రముఖునిపై 2 బయోపిక్లు తెరకెక్కితే అది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది. దిగ్గజ దర్శకులు రాజమౌళి, హిరానీ ఒక అండర్స్టాండింగ్ తో ఒక్కొక్కరు ఒక్కో కోణంలో ఫాల్కేను తెరపై ఆవిష్కరిస్తే బావుంటుందేమో. ఇంతకీ ఫాల్కే జీవితంపై హక్కులు ఎవరి వద్ద ఉన్నాయి అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. రణ్బీర్, అమీర్లతో పీకే సీక్వెల్. మరోవైపు రాజ్ కుమార్ హిరానీ తన బ్లాక్ బస్టర్ మూవీ పీకే సీక్వెల్ ని తెరకెక్కించేందుకు సన్నాహకాల్లో ఉన్నారని కథనాలొస్తున్నాయి. ఫాల్కే బయోపిక్ ని పూర్తి చేశాక పీకే సీక్వెల్ పై హిరానీ పూర్తిగా దృష్టి సారిస్తారని తెలుస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. వివాదాలు మోసుకొచ్చినా బాక్సాఫీస్ విజయానికి దోఖా లేదు. అమీర్ ఖాన్, పీకే ముగింపులో రణబీర్ కపూర్ సీక్వెల్ గురించి సూచనప్రాయంగా ఎంట్రీ ఇచ్చాడు. పీకే 2 ఆలోచన ఉందని స్పష్టంగా హింట్ ఇచ్చారు. సీక్వెల్ గురించి రాజ్ కుమార్ హిరానీ, అభిజాత్, ఆమిర్ ఉత్సాహంగా ఉన్నారు. గ్రహాంతరవాసిగా నటించడానికి రణ్బీర్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అతడు లవ్ అండ్ వార్, రామాయణం, యానిమల్ పార్క్ చిత్రాలను పూర్తి చేస్తూ అమీర్ ఖాన్తో పీకే 2లో జాయిన్ అయ్యే వీలుందని